హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే గుత్తి వంకాయ కూర. ఇది నెల్లూరు స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. గుత్తి వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదన్నమాట. నా ఫేవరెట్ ఇది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇన్ని రోజుల తర్వాత ఏంటి వీడియో అనేది, నాకు హెల్త్ బాగాలేదు, అందుకనే నేను పెట్టలేకపోయాను. వీడియోస్ అన్నీ తీసున్నాను కానీ పోస్ట్ చేయలేదు. అందువల్ల నేను ఈరోజు నుంచి పోస్ట్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి ముందుగా మనము దానికి ముందు స్టఫ్ కోసం ఇదంతా అనమాట. ఇది వచ్చి వేరుశనగపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఫస్ట్ని ఎండుమిరపకాయలని వేయించుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పచ్చెనపప్పు వేయించుకున్న తర్వాత వేరుశనగపప్పు వేయండి. ఎందుకంటే ముందుగా అవి ఫ్రై అయిపోతాయి కాబట్టి ఫస్ట్ వాటిని వేయించేసేసుకొని తర్వాత మనం ఏంటంటే వేరుశనగపప్పుని వేయించుకోవాలా. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి పొడి చేసేసుకోండి. ఇది ఏంటంటే ఈ పొడి మెయిన్ అండి ఈ గుత్తి వంకాయ కూరకి. ఉప్పు కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను చెప్పడం. ఇది పసుపు కూడా వేయండి. ఇది మెయిన్ అనమాట. ఇది చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు మామూలే అండి ఇవన్నీ. ఇవి వచ్చేసి కట్ చేసి వేసేసుకున్నాం కదా, సన్నగా కట్ చేసుకోండి, తొందరగా వేగిపోతాయి అన్నమాట. నూనె వేడెక్కాక మనం ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు బాగా వేయించాలా. బాగా వేగి బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం ఏంటంటే ముందుగా ఇవి ఎర్రగడ్డలు కొంచెం బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం టమోటాలు వేయాలా. కొంచెం మూత పెట్టుకుంటే మనం ఏంటంటే తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ బాగా వేగాలి. వేగిన తర్వాత మనము టమోటాలు వేయాలంటే బాగా మగ్గాలంటే మూత పెట్టి బాగా మగ్గించుకోవాలన్నమాట. అప్పుడు తొందరగా మనము టమోటా మెత్తబడుతుంది, అప్పుడు గుజ్జుగా వస్తుంది, గ్రేవీ వస్తుంది అన్నమాట. మూత పెట్టిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే తొందరగా కూడా మగ్గుతాయి అన్నమాట. మనము ఈ స్టఫ్ అంతా పక్కన పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలను కూడా తీసుకొని మనము ఇలా నేను చూపించిన విధంగా కొంచెం వెనకాల తొడుము ఉంటుంది కదా, అది కూడా కొంచెం తీసేసి వెనకాల కొంచెం కాడని ఒక్కరంతా కట్ చేసిన తర్వాత ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఆ పక్క ఈ పక్క కట్ చేసుకొని స్టఫ్ కోసం అలా కట్ చేసుకొని మిడిల్లో మనం ఏంటంటే ఆ స్టఫ్ ఆ పొడిని మనం చేసుకున్నాం కదా, ఆ జారు మిక్సీ జార్లో పొడిని అదంతా వంకాయలో బాగా కూరుకోవాలన్నమాట. ఆ కూరుకున్న తర్వాత మనం ఏంటంటే కొన్ని పుచ్చులు ఉన్నాయి, ఇవి కొన్నే తెచ్చాను నేను. అయినా అప్పటికి చూపించాలి, బాగా చేసి చూపించాలి అని చెప్పి చూపించాను. ఆ పుచ్చు వరకు కట్ చేసి నేను చేశాను, చూడండి చాలా బాగా వచ్చిందనమాట. పుచ్చులు ఉన్నా కానీ నేను కొన్ని తీసేసి చేశాను. నేను తెచ్చింది 4 అండి, నేను ఎక్కువ తీసుకోరాలేదు, అందుకని నేను ఎట్లయినా చూపించాలి గుత్తి వంకాయ కూర అనేసి ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. ఇట్లా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా చాలా బాగుంటుంది కర్రీ. గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు. ఇలా చూపించిన విధంగా చేసుకొని తర్వాత మనము అంతలోపల ఈ టమోటాలు మగ్గుతూ ఉంటాయి కదా, మగ్గిన తర్వాత ఏంటంటే ఈ వంకాయల్ని ముందుగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి, ఎందుకంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అందువల్ల నేను ఉప్పు నీళ్ళల్లో వేసాను. ఇందాక చూపించాను, నేను చెప్పలేదు అప్పుడు, ఇప్పుడు చెప్తున్నాను. చూడండి ఇవన్నీ పుచ్చిపోయాయి చాలా చాలా. ఇంకా నేనేం చేయలేక ఇంకా చూపించాలి ఎలాగైనా వీడియో అని చేశాను. నేను చాలా బాగా వచ్చింది కర్రీ. ఈరోజు ట్రై చేయండి మీరు కూడా. ఇలా మనము ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం మగ్గద్దు అనమాట, మన వంకాయ మెత్తపడుతుందన్నమాట మూత పెట్టుకొని మగ్గించుకుంటే. ఆ తర్వాత మనం ఏంటంటే చింతపండుని కొంచెం ఒక గోలీ కన్నా కొంచెం పెద్ద సైజు, అంత ఎక్కువ వేయకూడదు, జస్ట్ వేసాము, లైట్గా పులుపు తగిలాల. దానికోసం ముందుగా నానబెట్టుకున్నాను నేను చింతపండుని. అది కూడా మనం ఏంటంటే కొంచెం ఆ గుజ్జుని తీసేసి మిగిలిన పొడిని వేసేసి ఆ గుజ్జు నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా పోసేయాలన్నమాట. అదిగోండి నేను చూపిస్తున్నా. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే
కొంచెం కొంతమంది ఏంటంటే పులుపు లేకుండా కూడా చేస్తుంటారనమాట గుత్తి వంకాయ కూరని. నేనైతే ఇలా చేస్తాను, అది కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం పులుపులుగా తగిలితే బాగుంటుందన్నమాట గుత్తి వంకాయ కూరకి. అది ఇంకో టైపు మసాలా వేసి చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఇంకోసారి తప్పకుండా నేను వంకాయలు తెచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఫైనల్గా ఇంకా నీళ్ళు పోసేసుకొని బాగా మనం ఏంటంటే ఉడకబెట్టుకోవాలి. ఒక్క విజిల్ వస్తే చాలన్నమాట. ఒక విజిల్ వచ్చి అంతే, ఇంకా అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది తొందరగా అడుగంటేస్తుంది, కొంచెం మాడుతుంది కూడా. మాడకుండా మనం అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలన్నమాట. నేను అందుకే ఒక విజిల్ పెట్టేశాను, ఒక విజిల్కి ఉడికిపోతుంది. చూడండి, అప్పటికి నాది చాలా కొంచెం మాడిందనమాట. అయినా చాలా బాగా వచ్చింది కర్రీ ఈరోజు. ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్.